భయాందోళనలకి దేనికి చెందాల్సిన పని లేదు. ఓటేస్తే కనబడిపోతుంది, ఓటేస్తే తెలిసిపోద్ది, లేకపోతే ఈవీఎంలు మార్చేస్తారు, ఇలాంటి భయాందోళనలు సృష్టిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓటు వేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఎలా గెలిచేవాడిని. మీ మీద కొండంత బాధ్యత పెరిగిందని మీరు అంటున్నారు కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యానం ప్రజలందరికీ కూడా ఎవరైనా కూడా భయాందోళనలకి దేనికి చెందాల్సిన పని లేదు. అలాంటి చాలామందికి ఓటేస్తే కనబడిపోతుంది, ఓటేస్తే తెలిసిపోద్ది, లేకపోతే ఈవీఎంలు మార్చేస్తారు, ఇలాంటి భయాందోళనలు సృష్టిస్తున్నాడు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓటు వేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఎలా గెలిచేవాడిని. అటువంటివి ఏమీ ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని వినియోగించుకోండి. మీకు మంచి చేస్తామనుకుని ఈరోజు హస్తం పైన కాంగ్రెస్ ఫామ్ అవుతుంది, హస్తం గుర్తుకు ఓటు వేయండి. ప్రతి ఒక్క ఇంట్లో కష్టాన్ని కూడా నా కష్టంగా భావిస్తాను. ప్రతి యువతకి కూడా చెప్పేది ఒకటే, ఈసారి రేజెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ప్రతి తల్లికి కూడా ఒకటే, అమ్మ ప్రతి కుటుంబంలో కూడా ప్రాణం కాపాడే పరిస్థితి నేను తీసుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీరు ఏ నాయకుల చుట్టూరు ఇబ్బంది పడకుండా, తిరగకుండా, దేక్కకుండా ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా వైద్యం తక్షణమే మీకు అందే విధంగా నేను ఫస్ట్ 6 monthsలో మేము పూర్తిగా తీసుకొస్తాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీ పేదల ప్రభుత్వం. మీరు హస్తం గుర్తుకి ఓటేస్తే మన కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తున్నాను. ఆల్రెడీ ముందు 2021లో గెలిచినప్పటికీ కూడా నా పాలన ఎలా ఉందో చూశారు. స్వేచ్ఛా స్వాతంత్రాలే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ప్రతి ఏరియాలో కూడా నేను 100కి 100% పనిచేశానని చెప్పను. ఎందుకంటే నిధులు అలానే వస్తాయి, స్టెప్ వైజే వస్తాయి. కాబట్టి ప్రతి చోట కూడా మా సంబంధించిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతి చోట జరిగినాయి. ఎవరేం చెప్పినా చేయలేదు అంటే అది నిజమైపోదు. ప్రతి తీసుకున్న హౌస్ లోన్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఆఖరికి 1000 రూపాయలు డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరు ఓటేసినా వేయకపోయినా కూడా వాళ్ళకి అందిస్తున్నాం. ఇప్పుడు అది 2500 అయినాయి. ఇప్పుడు చాలామంది అవి చెప్తున్నారు అవి ఆగిపోతున్నాయని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇప్పటికీ రేపు గెలిచిన తర్వాత మంచి జరిగి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండేలా చేసే బాధ్యత నాది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఇది నా గెలుపు అనుకోకండి, ఇది మీ గెలుపు, మీ అందరి గెలుపు అని మీ గొల్లపల్లి శ్రీనివాస.